రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంకా 35 లక్షల చీరలు రావాల్సినవి ఉన్నాయి. పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో ఈ 35 లక్షల చీరలు మార్చి 1 నుండి మార్చి 8 తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం లోపల మిగతా మహిళలకు కూడా ఈ 35 లక్షల చీరల పంపిణీ జరుగుతుంది. టోటల్గా ఈరోజు నవంబర్ 19తో మొదలై మార్చి 8 తారీఖు నాటికి 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంపిణీ చెయ్యాలని ఒక మంచి సంకల్పంతో ప్రతి ఆడబిడ్డకు సారె పెట్టాలని ఈ ప్రభుత్వం మీ సోదరుడు ఈరోజు చేస్తున్న ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆడబిడ్డల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఎవరు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, సీతక్క గారు తీసుకుంటారు. స్వయంగా సీతక్క గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. మొదటి విడత 65 లక్షల చీరలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలకు ఇవ్వడం జరుగుతుంది. రెండవ విడత మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషను, గ్రేటర్ హైదరాబాద్లో ఉండే మహిళలకు మిగతా 35 లక్షల చీరలు మార్చి 1 నుండి మార్చి 8 తారీఖు లోపల వాళ్ళందరికీ కూడా చీరలను చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. గ్రామాలలో ఇచ్చిండ్రు, పట్టణాలలో ఇవ్వలేదు అని ఎవరైనా మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. పట్టణ ప్రాంతాలలో ఉన్న మా ఆడబిడ్డలకు మార్చి 1 తారీఖు నుంచి మార్చి 8 తారీఖు లోపల మీ అందరికి కూడా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈనాడు ఉత్పత్తి చేసే సంస్థలు 6 నెలల సమయం ఇచ్చినా 65 లక్షల చీరలు మాత్రమే ప్రభుత్వానికి అందించారు. మిగతా చీరలు అందించడానికి ఇంకా 3-3.5 నెలలు పడుతుంది. ఆ 35 లక్షల చీరలు కూడా పంపిణీ చేసి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మా సీతక్క గారికి ఒక సూచన చేస్తున్నా. మా సహచర మంత్రివర్గ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు మా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి. మా కార్పొరేషన్ చైర్పర్సన్స్ కూడా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి. మా IAS IPS అధికారులు కూడా ఇందిరమ్మ చీర కట్టుకొని ప్రజలందరూ